మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై చర్యలకు రంగం సిద్ధం చేశారు. గృహకల్పలో లీజుకు తీసుకున్న భవనాన్ని స్వప్రయోజనాలకు వాడుకున్న వ్యవహారంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. టీజీఓ పేరిట లీజుకు తీసుకున్న భవనం దుర్వినియోగం చేశారని శ్రీనివాస్ గౌడ్ స్వప్రయోజనాలకు వాడుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ముసుగులో ప్రైవేట్ ఛానల్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుతోంది. అయితే లీజు ఒప్పందం రద్దు చేస్తామంటూ హౌసింగ్ బోర్డు నోటీసులు జారీ చేసింది. రద్దు కుదరదంటూ హౌసింగ్ బోర్డుకు మాజీ మంత్రి నోటీసులు ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ, చెప్పండి. లావణ్య, గత ప్రభుత్వంలో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఉంటూ, అధికారులుగా ఉంటూ కూడా ఎవరైతే అక్రమాలకు పాల్పడేదో వాళ్ళందరిపైన ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలకు రెడీ అయింది. అందులో భాగంగా ఇప్పటికే చాలా మంది పైన పలు రకాల చర్యలు తీసుకుంటూ వస్తుంది. తాజాగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పైన కూడా చర్యలకు రంగం సిద్ధం. గృహ కల్పలో లీజు తీసుకున్నటువంటి భవనాన్ని ప్రయోజనాలకు వాడుకున్న వ్యవహారం పైన కూడా ప్రభుత్వం దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. అయితే తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ టీజీఓ పేరుతో లీజు తీసుకున్న భవనాన్ని తన సొంతానికి వాడుకున్నట్టుగా, అంటే తాను టీజీఓ చైర్మన్ గా కూడా వ్యవహరించారు, అంతకుముందు అధ్యక్షులుగా ఉన్నారు. ఈ సమయంలోనే శ్రీనివాస్ గౌడ్ ప్రయోజనాలకు వాడుకున్నట్టు కూడా ఆరోపణలు వెలువచ్చాయి. ఇక ఎడ్యుకేషన్ ట్రస్ట్ ముసుగులో ప్రైవేట్ ఛానళ్లను నిర్వహించారు అయినా అంటూ కూడా దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. సో లీజు ఒప్పందం రద్దు చేసినప్పుడు హౌసింగ్ బోర్డు కూడా నోటీసులు ఇవ్వగా రద్దు కుదరడంతో హౌసింగ్ బోర్డు మాజీ మంత్రి కూడా నోటీస్ పంపించడం చెప్పింది. సో ఈ వ్యవహారం కొంతవరకు కోర్టులోకి వెళ్లే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం మాత్రం శ్రీనివాస్ గౌడ్ సంబంధించినటువంటి వ్యవహారం పైన చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. నోటీసులు వెళ్లి నోటీసు కోర్టు నుంచి ఎన్ని ప్రాసెస్ జరిగే లోపుగా ప్రభుత్వం ఒక రకమైన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా అధికారమైనటువంటి అంశంగా దీన్ని చర్యలు తీసుకునే అవకాశాలు అయితే దాదాపు కనిపిస్తున్నాయి. లావణ్య. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.